నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ ప్రభుత్వం కొనుగోలు చేసిన దాల్వా ధాన్యానికి తక్షణమే రైతులకు డబ్బులు చెల్లించాలని సూపర్ 6 హామీలలో భాగంగా రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఇప్పటి వరకు ఇవ్వలేదు. కనీసం వాళ్ళు పండించిన దాల్వా ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆ కొనుగోలు చేసిన దాల్వా ధాన్యంకి 2 నెలల నుంచి వారికి డబ్బులు చెల్లించకపోవడం చాలా దుర్మార్గం. తక్షణమే ఆ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. నిజంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సర కాలం గడిచిన తర్వాత కూడా చూసుకుంటే రైతుల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందనేది మనం చూస్తా ఉన్నాము. ఈ సంవత్సర కాలంలో రైతులకి వ్యవసాయ పెట్టుబడిగా ఇవ్వాల్సినటువంటి పథకం ద్వారా అందించాల్సినటువంటి పెట్టుబడి అందించకపోగా మన దాల్వా పంటలు మనం చూసుకున్నట్లయితే ఆ రోజు కూడా మేము ప్రభుత్వాన్ని కోవడం జరిగింది. ఏంటంటే రోడ్డు పొడుగునా ధాన్యం వేసుకుని ఆ ధాన్యం అమ్ముకునే దారి లేక గిరిజన రైతులు రోడ్డులెక్కి ధర్నాలు చేస్తే తప్ప ఆ ధాన్యం కొనలేనటువంటి పరిస్థితులు ఈ రోజు మనము ఈ గిరిజన ప్రాంతాల్లో మనం చూస్తా ఉన్నాము. మొత్తానికి ఎలాగైతేనో ఆ ధాన్యం కొనిపించిన తర్వాత రైతులు రోడ్డు మీదకి వచ్చి మేము చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత ఆ ధాన్యం కొనుకెళ్లారు. వాళ్ళు ఏం చెప్పారంటే కుటుంబ ప్రభుత్వాలు ధాన్యం తీసుకెళ్లిన తర్వాత 48 గంటల్లో రైతుల అకౌంట్ లో డబ్బులు జమ అవుతాయని చెప్పి ఈ రోజు 40 రోజులు దాటుతున్నా కూడా ఇంకా రైతులు అకౌంట్ లో డబ్బులు పడలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్ని ఈ రోజు మనం రాష్ట్రంలో చూస్తా ఉన్నాము. ఎందుకంటే ఇంట్లో ఉన్నదంతా ఊడ్చేసి దాల్వా పంటలో పెట్టేశారు. ఈ రోజు ఆ ధాన్యం తీసుకెళ్లిపోయారు. ప్రభుత్వాలు కొనుగోలు చేసి తీసుకెళ్లిపోయి ఈ రోజు కూడా డబ్బులు ఇవ్వకపోతే మళ్లీ పంటల సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఈ రోజుకి ఆల్రెడీ పంటలు స్టార్ట్ అయి ఉండాలి. ఈ రోజుకి నారుమడి మీద ఉండాలి. కానీ ఎక్కడ నారుమడి కాదు కదా, కనీసం పొలాలు దుక్కుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా రైతులు లేక కొత్త అప్పుల కోసం మళ్ళీ బయట తడుముకున్నటువంటి పరిస్థితులు ఈ రోజు రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వంలో రైతులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, రైతుకు అందాల్సినటువంటి కనీస సాయం ఏ రకంగా అందట్లేదో ప్రతి ఒక్కరు చూస్తా ఉన్నారు. వీరిని తొందరగా ఏదైతే రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు ఉన్నాయో అవి వెంటనే ప్రభుత్వం చెల్లించకపోతే రైతులతో కలిసి రైతు తరఫున మేము ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమం చేపడతాం. ఈ మధ్యకాలంలో రంపచోడవరం నియోజకవర్గంలో రోడ్డు విస్తరణ పనుల నిమిత్తం ఏదైతే రోడ్డు మీద ఉన్నటువంటి రోడ్డుకు 100 అడుగుల వెడల్పు చేయాలనే ఉద్దేశంతో రోడ్డు పక్కన ఉన్నటువంటి షాపుల్ని ఏవైతే అధికారులు కొట్టివేయడం జరిగిందో మేము అక్కడికి ఆ ప్రాంతానికి చూడడానికి వెళ్లినప్పుడు అక్కడ చాలా మంది గిరిజనులు కూడా వారి ఉపాధిని కోల్పోయి వాళ్ళ ప్రాంతంలో కట్టుకున్నటువంటి ఇళ్లను కోల్పోయి రోడ్డు మీద పడినటువంటి పరిస్థితులు, చిన్న పిల్లలతో రోడ్డు మీద పడినటువంటి పరిస్థితులు మేము చూడడం జరిగింది. నిజంగా చాలా దురదృష్టం అండి. ఎందుకంటే అక్కడ కొంతమంది ట్రైబల్ కి పట్టాలు కూడా ఇచ్చారు. ఆ పట్టాలు ఇచ్చిన చోట వాళ్ళు ఇల్లు కట్టుకుని దాన్ని రోడ్ సైడ్ షాప్ గా పెట్టుకుని ఏదో జీవనోపాధి కల్పించుకొని బతుకుతా ఉంటే ఈ రోజు అధికారులు వెళ్లి ఆ షాపులు కొట్టేయడం వల్ల వాళ్ళు కట్టుబట్టలతో రోడ్డు మీద పడినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. ఒక ఆమెను చూసామండి. ఆమె ట్రైబల్, ఆమె 9th మంత్ ప్రెగ్నెంట్ గా ఉంది. 9th మంత్ ప్రెగ్నెంట్ గా ఉండి ఈ రోజు ఆవిడ ఇల్లు పోయింది, ఆవిడ పెట్టుకున్న షాప్ పోయింది, బతుకు తెరువు లేదు. రేపు బిడ్డ పుడితే ఆ బిడ్డని ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఆ గిరిజన మహిళ అక్కడ చాలా ధైర్యమైన పరిస్థితుల్లో రోడ్డు మీద నిలబడిపోయిందండి. అలాగే ఇంకొక మహిళ వచ్చారు, ఆవిడ ట్రైబల్, ఆవిడ వచ్చి ఆవిడ ఏదో కిరాణా కొట్టు చిన్న కూరగాయల కొట్టు పెట్టుకున్నారంట. కూరగాయలు కొట్టు పెట్టుకుని దాని మీద వచ్చిన ఆదాయంతో ఆవిడ 2 బిడ్డలు చదివించుకుంటుంటే ఆ షాప్ ని తీశారు. ఆవిడ ఏడుస్తా ఉన్నారు, నా 2 బిడ్డల్ని ఎలా చదివించుకోనమో వాళ్ళిద్దరిని తీసుకెళ్లి ఎక్కడ పెట్టాలని చెప్పేసి. ఇలా ఈ రోడ్ వైండింగ్ లో ట్రైబల్ కూడా ఎంతో మంది ఇలాంటి బాధపడుతున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. ఏదైతే ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకునేటప్పుడు స్థానికంగా ఉండేటటువంటి ట్రైబల్ కి పునరావాసం చూపించాలి. వాళ్ళకి ఎక్కడో ఒక చోట స్థలం చూపించడమో బతుకుదేరు చూపించడమో చేసి ఆ తర్వాత తీసి ఉండాల్సిందే. కానీ అదేం జరగలేదు. ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళు పట్టాలు కూడా ఇచ్చారు. మరి గతంలో ఆర్ఎన్బి సైట్లకి మరి వాళ్ళు ఎలా పట్టాలు ఇచ్చారు? ప్రతి సంవత్సరం పన్నులు కూడా కట్టించుకుంటున్నారు. ఇలా నిర్దాక్షిణ్యంగా వచ్చి కొట్టి పడేశారు. అది కూడా ఏంటంటే కొట్టేయడానికి వచ్చినప్పుడు బ్రతిమాడుకున్నారంట. కొంచెం టైం ఇస్తే మేము మా సామాన్యాన్ని తీసి పెట్టుకుంటామని. ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే దిగువ మధ్య తరగతి కుటుంబంలో కూడా కనీసం ఒక టీవీ అనో ఒక ఫ్రిడ్జ్ అనో కనీసం వస్తువులు ఉంటున్నాయి. ఒక 2 లక్షలు 3 లక్షలు 4 లక్షల రూపాయలు విలువ చేసే సామాన్లు ఉంటున్నాయి. ఆ సామాన్లు తీసుకునే టైం కూడా ఇవ్వకుండా సామాన్లు సహా పడగొట్టేసి వారికి గిరిజనులకి ఆస్తి నష్టం కూడా కలిగించినటువంటి పరిస్థితులు మనము రంపచోడవరం మాడిమిల్లిలో మనం చూసాము. ఖచ్చితంగా ఎవరైతే అధికారులు ఈ కార్యక్రమం పట్ల అత్యుత్సాహం చూపించి ట్రైబల్ ఇళ్లని కనీసం వాళ్ళ సామాన్లు కూడా తీసుకోకుండా వాళ్ళ ఇల్లు కొట్టేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించినటువంటి కేసులు ఏమైనా సరే ఐటీడీపీఓ గారు చర్యలు తీసుకుంటున్నారా, లేకపోతే మేమే ప్రైవేట్ కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితులు కూడా మేము ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి 4 రోజులు అయిపోయింది. వాళ్ళకందరికీ ట్రైబల్ అందరికీ కూడా ఎక్కడో చోట స్థలాలు చూపిస్తా ఉన్నారు. ఈ రోజుకి ఆ పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు. వాళ్ళకి స్థలాలు చూపించేటువంటి పరిస్థితులు
ఈ రోజు కూడా కనిపించలేదు. మరి ఏడీటీపీఓ గారు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి గ్రహించాలని చెప్పేసి మేము కోరుతామన్నామండి. ఎందుకంటే వీళ్ళు ఈ రోజు అక్కడ ఏదో చిన్న షాప్ పెట్టుకుని అక్కడ బతుకుతున్నారు. వీళ్ళకి ఇక్కడ షాపులు తీసేసి ఇల్లు తీసి ఊరు చివరి ఎక్కడ ఇస్తామంటే వాళ్ళు బతుకుదరికి పోయినట్టే కదా. కాబట్టి గిరిజనుల తరఫు నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోడ్ ఎక్స్టెన్షన్ లో ఎవరైతే గిరిజనులు వారి నివాసాన్ని అలాగే జీవనాధారాన్ని కోల్పోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదైతే షాపులు కొట్టేస్తున్నారో ఆ స్థానికంగానే వీళ్ళు మళ్ళీ ఒకసారి కొద్ది జీవనాధారాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా వాళ్ళకి స్థలాలు ఇప్పించాలని చెప్పేసి మేమందరం కూడా లేని పక్షంలో మేము ఖచ్చితంగా ప్రజల తరఫు నుంచి మేము ఖచ్చితంగా పోరాటానికి సిద్ధం అవుతామని చెప్పేసి మేము పిఓ గారిని కూడా కోరుతా ఉన్నామండి. ఇంత జరుగుతున్నా కూడా కనీసం గిరిజనుల తరఫు నుంచి గిరిజనులకు జరిగిన అన్యాయం పట్ల వాళ్ళకి ఆల్టర్నేట్ ఇప్పించాలి, స్థానం ఇప్పించాలి, లేకపోతే వాళ్ళకి న్యాయం చేయాలనే విషయం పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు మాట్లాడుకోవడం నిజంగా దౌర్భాగ్యం అండి. ఎందుకంటే నిజంగా పరిస్థితి చూస్తే తెలుస్తుంది. ఒక ఆమె కడుపుతో ఉంది, ఒక ఆమె చిన్నపిల్లల్ని వేసుకొని ఉంది. ఇటువంటి వాళ్ళకి కనీసం గిరిజనులకి వాళ్ళకి స్థలం ఇప్పించాలి, వాళ్ళ జీవనోపాధికి దెబ్బతినకుండా వాళ్ళకి అక్కడే ఏదైనా స్థలం ఏర్పాటు చేయాలని కనీస అవగాహన లేకుండా, కనీస ఆలోచన లేకుండా, కనీసం వాళ్ళు పట్టించుకోకుండా ఇటువంటి ప్రజా పాలకులు ఉన్నటువంటి ప్రాంతంలో మనం ఇంత పడతా ఉన్నాం. ఖచ్చితంగా మేమైతే మాత్రం గిరిజనులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క ఏ ఒక్క గిరిజనులైనా సరే ప్రతి ఒక్కరికి కూడా మేము ఈ సందర్భంగా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము.